చెప్పండి అన్న, ఏం చెప్తారంటే ఫస్ట్గా ఈటల రాజేందర్ మీరు మల్కాజ్గిరి సభ్యులు కాబట్టి సో ఎట్లుంది మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు అప్పుడు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా? సో ప్రజల పక్షాన్ని ఉంటా అని చెప్పిన పరిస్థితి, సో ఉంటున్నారా ప్రజల పక్షాన్ని? ఏం చెప్తారు? 100% మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలందరూ కూడా చేసిన అదృష్టం అనుకుంటున్నాం. మేమందరం కూడా ఇటువంటి నాయకుడు మా పార్లమెంటుకు ఒక ఎంపీగా రావడం, ఇటువంటి నాయకుడి ఆధ్వర్యంలో మేము కూడా భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఆయన అండర్లో పనిచేయడం నిజంగా మా అందరికీ చాలా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కేపబిలిటీ ఉన్న వ్యక్తి, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పౌరుడు గుర్తుపట్టే ఒక నాయకుడు మా మల్కాజ్గిరి పార్లమెంట్కి ఒక ఎంపీగా రావడం, మేము అతని అత్యంత భారీ మెజార్టీ 4 లక్షల మెజార్టీతోనే ఆయన గెలిపించుకున్నప్పటి నుంచి కూడా మీరు నమ్మారు 365 రోజులు ఆయన ఢిల్లీకి పోతే తప్ప, పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు ఢిల్లీకి పోతే తప్ప మిగతా ప్రతి రోజు కూడా ఉదయం పొద్దున్న షెడ్యూల్ 6:30-7 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం నైట్ వరకు కూడా ప్రజలలోనే ఉండి అన్ని అసెంబ్లీలు 7 అసెంబ్లీలు వస్తాయి మా ఎంపీ సెగ్మెంట్లో, మా పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీలో పర్యటన చేస్తూ ఎక్కడ అక్కడ ఎప్పటికప్పుడు ప్రజలతోనే అప్రమత్తంగా ఉంటూ ప్రజలతోని మమేకమై ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీద నిప్పులు చెరుగుతూ హైడ్రా విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రా విషయంలో ఈటల రాజేందర్ తీసుకున్నంత ఇనిషియేటివ్ ఇంకెవరు తీసుకోలేదు ఈ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మీకు మేమున్నాం, నీకు అండగా మేమున్నాం, భరోసాగా మేమున్నామని చెప్పి ఆ నోటీసులు ఇచ్చిపోయినా కానీ అడ్డంగా నిలబడ్డాడు ప్రభుత్వానికి. ఇవాళ హైడ్రా అనేది భూస్థాపితమైంది. ఇవాళనే ఏది ఆయన హైడ్రా చైర్మన్ ఇవ్వాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చూడండి, మీరు పాత ఇండ్లనే కానీ పాతగా కట్టుకున్న వాళ్ళనే కానీ మేము డిస్టర్బ్ చేయము. మేము ఎప్పుడైతే హైడ్రా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎవరైనా అక్రమంగా నిర్మిస్తే వాళ్ళని మాత్రం కూల్చేస్తామని చెప్పి బాటంగా ప్రభుత్వమే బ్యాక్ స్టెప్ తీసుకొని ప్రజల పక్షాన మాట్లాడేటట్టుగా చేసిన ఏకైక వ్యక్తి నాయకుడు మా ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారికి బీజేపీ పార్టీలు అంత సపోర్ట్ లేదు అంటే ఆయన హైడ్రా పక్షాన్ని ఇవన్నీ ఎందుకు చెప్తారు అది విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. అన్న ప్రతి కుటుంబంలో ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీలా 4 గోడల మధ్యలోనే 1.25 లక్షలు ఉంటాయి. ఇది జాతీయ పార్టీ భయ్యా, ఇది ఏదో ఆషామాషి టీఆర్ఎస్ లేకపోతే ఇంకో బీఎస్పీ అట్లాంటి చిన్న పార్టీ కాదు. ఇది భారతదేశంలోనే అత్యంత యువత మెంబర్షిప్ కలిగిన, అత్యంత ఎక్కువ మెంబర్షిప్ కలిగిన, అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీల కార్యకర్తలుగా మేమందరం గర్విస్తున్నాం. అంత పెద్ద పార్టీలా ఖచ్చితంగా చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి. అంత మాత్రం చేత ఈటల రాజేందర్కి వ్యతిరేకత ఉంది పార్టీలు అంటే మూర్ఖులు అవుతారు వాళ్ళు. ఎందుకంటే ఈయనని ఆదరించిండ్రు ప్రజలు 4 లక్షల మెజార్టీతో ఇచ్చినప్పుడు ఈ నాయకుని కాదనే దమ్ము ఏ నాయకునికి ఉంటుంది? చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాం భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నాం. రేపు పొద్దుగాల మా డివిజన్లో ఎవరైనా కొత్తగా వచ్చిండ్రు అనుకో మాకు కూడా అనిపిస్తుంది, అరే ఈయన ఎవరిపై ఇన్ని రోజులు మేము పనిచేసుకుంటే కొత్తగా వచ్చిందని అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మనం చూడాలా పార్టీకి ఎంతవరకు లాయల్గా పనిచేస్తుండు, ప్రజలకు ఎంతమందిగా అందుబాటులో ఉంటుండు, ఏ రకంగా సేవలు అందిస్తాడు, పార్టీకి ఈయన వస్తే పార్టీ ముందుకు పోతుందా, పార్టీ ఎదుగుతుందా లేదా అని ఆలోచించాలా. అదే ఆలోచిస్తుంది మా నాయకత్వం మొత్తం కూడా. సో ఎట్లుండబోతుంది అంటే ఒకవేళ ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి ఇస్తే ఎట్లుండబోతుంది? 100% ఇప్పుడు అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కి ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది అది కంప్లీట్ అధిష్టానం నిర్ణయిస్తుందబ్బా. మా ఆలోచన ఏంటంటే మేము అందరి నాయకులను కూడా సమచూపుగానే చూస్తాం. మేము జెండా కోసం పనిచేసే వాళ్ళం. అందులో ఈటల రాజేందర్ లాంటి ప్రజానాయకుడు మాకు ఎంపీగా వచ్చిండు, అది అదృష్టం, అది బోనస్ మాకు. మీరు అన్నట్టుగా ఒకవేళ ఈయనకే అధ్యక్ష పదవి ఇచ్చింది అనుకోండి, మా పార్లమెంటు మెంబర్కి మా నాయకునికి అధ్యక్ష పదవి ఇస్తే మాకే ఇంకా ప్లస్ అవుతుంది. మాకు ముఖ్యంగా మా పార్లమెంటు నాయకులందరికీ కూడా మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి పట్టం కట్టినా వాళ్ళకి సహకరిస్తాం, వాళ్ళకి పనిచేస్తాం, మేము తోడ్పాటుగా ఉంటాం. సో ఇటు మోదీకి సంబంధించి 11 ఏళ్ల పాలనగా ఏం చేసిరు అంటే ఏం చెప్తారు? 100% 11 సంవత్సరాలుగా మోడీ ఏం చేసిండు అనేది నేను చెప్తే భారతీయ జనతా పార్టీ నాయకునిగా అయిపోతుంది. కామన్ మెన్ అడగండి, సాధారణ మనిషిని అడగండి, చెప్తారు. ఎందుకంటే ప్రపంచ దేశాలల్లో ఇవాళ 12వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని 4వ స్థానానికి పట్టుకొచ్చిన ఘనత మోడీ గారిది. ప్రపంచ దేశాలల్లో ఇవాళ భారతదేశం నుంచి ఒక యువకుడు చదువుకోవడానికి పోయినా, ఇక్కడ పనిచేయడానికి పోయినా, ఏ వీసా మీద పోయినా భారతదేశం నుంచి వచ్చిన పౌరుడుగా అంటే ఆయనకు గౌరవం దక్కుతుంది. ఆ ఘనత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి అట్లాంటి తీసుకొచ్చిండ్రు. మీరు గమనించారు యుద్ధంలో కూడా మన భారతీయులు ఎట్లా బయటకు వచ్చిండ్రు. మొన్న జరిగిన ఇరాన్ నుంచి కూడా ముస్లింలు కూడా భారతదేశం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అనుకుంటూ వచ్చారు. ఇలా చూసిన న్యూస్. సో ఈ ఘనత అంతా ఎవరిది? నరేంద్ర మోడీ గారిది. 11 సంవత్సరాలుగా అన్ని సంక్షేమ పథకాలు ప్రజల కోసం అన్ని శాఖలల్లో ప్రతి దీంట్లో విభాగంలో కూడా పురోగతి సాధించింది. ఇదే విధంగా విజన్ 2047 ఏదైతే వికసిత భారత్ అని అన్నారో దానికి కూడా ప్రతి పౌరుడు ప్రమాణం చేసి మోడీ గారు అన్నట్టుగా సహకరిస్తే 2047 నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో భారతదేశం ఉండడం ఖాయం.
థ్యాంక్ యూ